మా డాడీ తోటి ఫిష్ ఫ్రై చేపిస్తున్నాను. కుకింగ్ మస్తు అంటే తోపు చేస్తాడు. హాయ్ హలో పులి వంట చేస్తుంటే మనిషి ఈ రోజు వీడియో చేస్తున్నాడు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. ఇగో నా పెద్దన్న నమస్తే. సూపర్ ఉంది. పులి 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 సూపర్ గా చేసావు. జనమాలు ఆలస్యమైతేనే నీకోసం చూస్తానే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. చాలామంది అడుగుతారు మీ డాడీ ఏడి అసలు వీడియోలో వస్తలేడు అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు సండే. సో ఇప్పుడైతే ప్రజెంట్ మా పులి అంటే మా డాడీ తోటి ఫిష్ ఫ్రై చేపిస్తున్నాను. అంటే నేను చేపిస్తలేను, అంటే మనం రెస్ట్ తీసుకుంటుంటే డాడీయే కిచెన్లో పొయ్యిలో ఫిష్ ఫ్రై డాడీ వండుతున్నట్ట. మా మమ్మీ చెప్పింది, మమ్మీకి ఈరోజు రెస్ట్ డే. సో ఇంకా మా మమ్మీ చెప్తుంటే ఇంకా మనం మెల్లగా పోయి డాడీతో మాట్లాడి వీడియో తీసాము. ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తాడో పక్కా చూపిస్తాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై మా డాడీ కుకింగ్ మస్తు అంటే తోపు చేస్తాడు. సో ఇప్పుడు మీతోటి ఇది షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మా డాడీ ఫిష్ ఫ్రై అయితే చేస్తుండో, ఆడికి వెళ్ళి డాడీతోటి ఇంకా మమ్మీతో మాట్లాడదాము. మీరు పాత వీడియోస్ అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక డాడీయే కిచెన్లో అటు ఇటు తిరుగుతుండో. వెళ్దాం. హే బ్రో. హాయ్ హలో. ఏం వేస్తున్నావు డాడీ? ఫిష్ ఫ్రై. ఎందుకట్లా సడన్గా చేయబోతుంది? మమ్మీకి రెస్ట్ ఇచ్చా. మమ్మీకి రెస్ట్ ఇచ్చినావా? సండే అంటే నీ డేనా డాడీ? నువ్వే చేయాలా? నాడే నేనే చేయాలా. ఇప్పుడు ఏంటిది, ఏం చేస్తున్నావు మళ్ళా రెసిపీ? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైయా? ఓ దీనికి ఏమేమి కావాలి చెప్పొచ్చే? అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, ఫిష్ మసాలా, కారపొడి, కొద్దిగా హల్దీ, లైట్గా ఆయిల్. ఇది ఫిషెస్ ఇవన్నీ ఒక దాంట్లో బౌల్లో వేసి మొత్తం కలిపి ఒక 1 అవర్ నానబెట్టి దాని తర్వాత అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అప్పుడు బాగుంటుంది. ఓకే డాడీ, అన్నీ వేసి చూపిస్తాను సార్. ఇప్పుడైతే అల్లం చిన్నపాయ పేస్ట్ చేసుకుంటూ, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ఫిష్ మసాలా, ఇంకా కొంచెం కారము, లైట్గా ఇంకా పసుపు వేసుకోవాలా. సో ఇది మిక్స్ చేసుకోవాలా మొత్తము. మొత్తం కలపాలి. కలుపుకొని ఒక్కొక్క అన్ని ముక్కలు మొత్తం అందులో వేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉప్పు కొద్దిగా వేయాలి, లైట్గా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఓకేనా? అంతా ఇట్లా కలిపేసి ఒక్కో పీసు ఒకటి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా. సో ఫైనల్గా ఫిష్ అయితే నానబెట్టేసిండు డాడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి డాడీ? అది ఇప్పుడు అంతా 1 అవర్ నానాల. నానిన తర్వాత మీకు రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా. ఈ కార్న్ ఫ్లవర్, శనగపిండి అన్నీ వేస్తే ఏంటంటే మనం తిన్నా కానీ ఎక్కువ పీసెస్ తినలేవు. ఇది అనుకో నేచురల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సింపుల్గా వేసి బాగా నీట్గా చేస్తాను నేను ఎప్పుడు. ఈ కార్న్ ఫ్లవర్ వేసి తినబుద్దిగా తిన్నా కానీ ఒక పీస్ కూడా ఎక్కువ తినలేము. ఇట్లా అనుకో 1 or 2 పీసెస్ ఎక్కువ తినవచ్చు. అందుకని ఇట్లా వేస్తా ఇప్పుడు ఇంట్లో. అట్లా చూసి మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఏంటి 1 అవర్? 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై చేస్తే అప్పుడు డీప్ ఫ్రై చేసేప్పుడు చూపిస్తాను మీకు నేను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇగో డాడీ అయితే కిచెన్లో ఫిష్ ఫ్రై చేస్తుండు కదా. మా మమ్మీ ఏం చేస్తుండో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మా మమ్మీతో కూడా మాట్లాడదాము. మా డాడీడా ఫిష్ది చేస్తుంటే మా మమ్మీ
ఏం చేస్తున్నావు మమ్మీ? ఈ రోజు నాకు రెస్ట్ అన్నమాట. డాడీ చేస్తున్నాడు వంట. ఆ, ఆ, అందరు పులి పులి అని అడుగుతున్నారు కదా. ఆ. పులి వంట చేస్తుంటే మనిషి ఈ రోజు వీడియో చేస్తున్నాడు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. అగో 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 పులి ఏమో వేస్తున్నాడు ఆడ నుంచని. ఇక మా మమ్మీ అయితే ఇక్కడ నిమ్మల రెస్ట్ తీసుకుంది. అయితే మా వారు హైదరాబాద్ లో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు బాగా వంటలు నేర్చుకున్నాడు అనమాట. ఉమ్, అంటే హోటల్లో ఫుడ్ తినలేక ఉమ్. మంచిగా ఆయన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని నేర్చుకున్నాడు. సూపర్ గా చేస్తాడు వంట. ఈ రోజు నాకు రెస్ట్ ఇచ్చాడు. చేపలు ఫ్రై చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఫిష్ ఫ్రై మా మమ్మీకే ఎక్కువ ఇష్టము. ఇప్పుడు మా మమ్మీ గురించి చేస్తుండే ఫిష్ ఫ్రై. అవును, మమ్మీ నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు కదా ఇప్పుడు ఫిష్ తిందామని? రెడీగా ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాము. బాగా చేస్తాడు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందని కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ పెట్టండి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బ్లాగర్ మనీష్. ఇప్పుడు ఇంకో 1 అవర్ అది మ్యారినేట్ కావాలా. దాని తర్వాత ఫ్రై ప్రాసెస్ ఏంటిదో చూపిస్తాను. దాని తర్వాత మమ్మీ నేను టేస్ట్ చెప్తాము. మా డాడీ కూడా తింటాడు మ్యాక్స్. డాడీ తింటావా డాడీ? మా డాడీ కూడా తింటాడు. సో టేస్ట్ అయితే ఖచ్చితంగా చెప్తాము. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో ఫైనల్గా 1 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:45 అవుతుంది మధ్యాహ్నం. అదైతే మ్యారినేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలా. ఇప్పుడు మా డాడీ అయితే చేస్తుండో చూపిస్తాను. అయిపోయిందా డాడీ? 1 అవర్ మ్యారినేట్ అయిందా? అయినది. సో కిచెన్లో మా డాడీ చేస్తుంటే ఇగో నా పెద్దన్న నమస్తే. టైసన్ హాయ్ హాయ్ హాయ్. సెకండ్ ఇవే. టైసన్ ఫిష్ తింటావా? ఫిష్ తింటావా? దా లెగు బే లెగు బే. ఒక్కొక్క పీసు వేసుకోవాలి. కిందగా పెట్టుకోవాలి. లేదనుకో మొత్తం నల్లగా అయిపోతుంది. ఒక్కొక్క పీసు ఒక్కొక్కటి వేస్తే ఇది నీట్గా వస్తుంది. పైపక్క ఇట్లా అంటారు. అట్లా స్లోగా వేస్తే ఏం కాదు మనకి. సో ఫైనల్గా ఇక ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇక మా డాడీ తీస్తుండో. ఫిష్ ఫ్రై టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో. ఓకేనా? ఓకే డాడీ. సో ఇగో మా డాడీ ఫిష్ ఫ్రై అయితే వేసిండు. స్మెల్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఫిష్ ఫ్రై తినేటప్పుడు లెమన్ పిండుకొని తింటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మంచి ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ఒక పీస్ అయితే తిని టేస్ట్ చేద్దాము. మనకి యాక్చువల్లీ తిననీకి రాదు. సో కొంచెం తింటాం అంతే. ఈ ముళ్ళులతోటి బాధ. సూపర్ ఉంది. మా డాడీ చెప్పినా కదా, మా డాడీ మంచి చెఫ్. సో సండే రోజు వచ్చింది. ఇంకా మా డాడీ ఫిష్ ఫ్రై అయితే వేసిందా. ఇప్పుడు మా మమ్మీ కూడా తింటుంది. తిని మా మమ్మీ కూడా టేస్ట్ చెప్తుంది. ఫైనల్గా అయితే మా వారు చేసిన చేపల ఫ్రై నా కోసం చేశాడు. ఇప్పుడు చూడండి మంచిగా ఉంటుంది. చూస్తుంటేనే అబ్బా స్మెల్ అయితే అసలు పక్క బజార్కి వస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. నేను చెప్పడం కాదు కానీ మా వారు బాగానే చేస్తాడు. చాలా టేస్టీగా కూడా చేస్తాడు. ఆమె నీకన్నా మంచిగా చేస్తాడు మమ్మీ డాడీ. మంచిగా చేస్తాడు అంటున్నాడు చూడండి. టేస్ట్ చూసి చెప్తాను. ఇంత చాలా బాగా చేసావు. నాకన్నా సూపర్గా చేసావు. జనమాలు ఆలస్యమైతేనే మీకోసం చూస్తానే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి. ఇంకా ఏమేమి వీడియోలు కావాలో కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెడితే మీకు నచ్చిన వీడియోలు చేసి చూపిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బ్లాగర్ మనీష్. సో ఫైనల్గా అయితే మనం తినేసినాము. ఇగో చేసింది కుక్ మాస్టర్ చెఫ్ అయిపోయింది కదా డాడీ.
చెప్పు. ఆ, మీకు ఇంతకంటే మంచి మంచి వీడియోలు వస్తాయి. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి రెసిపీలు కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో చేస్తే అట్లాంటి రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను నేను. మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదు అది, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బ్లాగర్ మనీష్. సో అదే సంగతి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. మీరు ఇట్లానే మంచిగా ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరెవరైతే చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.